హలో హలో చేశా ఉండు, నేను చూపిస్తాను. అలానే ఉంది. క్రీస్తునందు ప్రేమైన రెడీమర్ లూథరన్ సంఘానికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జూమ్ ద్వారా కూడా ప్రార్థనలో పాల్గొంటున్న వారికి ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాను. ప్రార్థన చేసి ఈ సాయంకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, మిక్కిలి కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నిన్నును నీ నామమును స్తుతించుచు పొగడచ్చు కొనియాడుచునున్న ఈ తరుణాన్ని బట్టి నీకే వందనములు. ఇటు శ్రేష్టమైన నీ పరిశుద్ధ సన్నిధి భాగ్యం మా అందరికీ అనుగ్రహించినారు, నీకు వందనములు. నాయన రెడీమర్ లూథరన్ సంఘాన్ని మీ అధ్యక్షతలో మీ కాపుదలలో వర్ధిల్ల చేస్తున్న రీతిని బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలు నాయన ఆయా దూర ప్రాంతముల్లో నుండి బయలుదేరి వచ్చుచుండగా వారికి నీ కాపుదల సంరక్షణ ఇచ్చి క్షేమముగా ఇక్కడ చేర్చి ఆరాధనలో పాల్గొనుటకు కృప చూపండి. ఆరాధనలో పాల్గొనయున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ ఆత్మతో నింపి ఈ ఆరాధన నాయన మా అందరి మేలు కొరకాయ మీ ఆశీర్వాదాలు పొందుట కొరకాయ ఇండునట్లుగా కనికరము చూపమని వేడుకుంటున్నాం. తెగల తండ్రి, నీకే మహిమ కలుగునగాక. ఈ సమయమందు మేమందరము నిన్ను స్తుతించుచుండగా మీరే స్తుతుల మధ్య ఆసీనులై ఉండి ఈ ఆరాధన అంతటిని మొదటి నుండి తుది వరకు కూడా నీ ఆశీర్వాదాలతో నింపి నడుపుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి 204వ కీర్తన సిలువగనుడి అనేటువంటి కీర్తన మేలు కొనరే మీ మనంబుల అనేటువంటి రాగంతో పాడాల్సి ఉంటుంది. సిలువగనుడి సిలువలో వ్రేలాడు ప్రభువే, విలువ కందగరానీవుల నెలమి మనకై కొనియగల్వరి, నిపుడు సాష్టాంగములు నాచుచు. సిలువగనుడి కొరత చావైనను మరణము వరకు దను దాగించుకొని మన కొరకు దాసుండగు చురిక్తుని కరణినిట జీవమును సంగెడు. సిలువగనుడి తనను నమ్మిన వారు చావక యనిస జీవమునంది బ్రతుకను, తన స్వపుత్రుని నీచునంతగా తండ్రి ప్రేమించెను జగంబును. సిలువగనుడి పాపమెరుగని వాని మనకై పాపముగను నరించి దేవుడు శాపగ్రస్తుల లోనను కడుగా మా ప్రభుండెంచంగబడియను. సిలువగనుడి లోకమాంస పిశాచులనియడి భీకరారుల పంగు గృంగను, శ్రీకరుడు మన దేవతనయున్ కృపానిధి దీనుడయ్యెను. సిలువగనుడి ఘోర యుద్ధము
చేసి వైరిని గోల ద్రోసిన తావిదేమన్న పారమార్థక వలము కిరువగు ధీర శ్రేష్ఠుడు దిశలు గల్లునా మేలుకనుడి శరణు గలదిక పాపకోటికి స్వామి ద్రోహపు శతులగు సహ కరుణ రుధిర కణాగతంబున కలుషరహిత మనంతరక్షణ సిలువగనుడి మాకు ప్రేమ సారమయ్యను మాకు జీవనాధారమయ్యను మాకు తృప్తి సునీరమయ్యను మాకు వరమ విచారమయ్యను సిలువగనుడి నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సంధ్యములాత్మను క్రమ్ముదము మోక్షపురి బాటసు కమ్ము మన హృదయంబులొందను సిలువగనుడి సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందగరానీవుల నెలమి మనకై గొనియగల్వరి నిపుడు సాష్టాంగములు నాచుచు సిలువగనుడి ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొడ్డునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగే నిలబడి ఉండి ఉత్తర ప్రత్యుత్తర భాగమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 116 కీర్తన. అమ్మా ఎన్నున్నాయి నేను చూడండి. 116 కీర్తన 1 to 10 19 ఉన్నాయి. 1 to 10 చదవండి. కీర్తనల గ్రంథము 116వ గ్రంథము 1 నుండి 10 వచనాలు చదువుకుంది. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథం. లేకపోతే 14 వరకు చదవండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొక్కెను. కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడితిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమా
యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగ మాటలాడి నమ్మకించితిని, నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినము కొరకైన దేవుని వాక్య భాగాన్ని శ్రీమతి ఎస్తేర్ రాణి గారు చదువుతారు. లెంటులోని 31వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎంత నుంచి 13 నుంచి 18 వచనం. అంతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారుకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఈ వాక్యం అంత పర్యంతం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండు 209వ కీర్తన పాడదాం. అనంతరం దేవుని వాక్య సందేశాన్ని విందాం. 209. ఇంకా మధ్యలో ఏమైనా ఉందా? 209. పగలు మనసార నాకు నానాది యాదయామృత సార నారా భూలోకమున ధనివిదీరా
తండ్రులకు నైనా ఇంత ఘనవత్సలతనే గూటంగానా విన్నదియు లేదు చెవులోనా స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను నా కొరకు చనిపోయినాడా కీటకము వంటి నన్ను బ్రోవా సొంత కీలాల మార్పించి కీద పడి చావా వాటమాతన కిటులగావా నేను వర్ణింపగా నీరు వరదలై పోవా నా కొరకు చనిపోయినాడా ఘోరముగా నిన్ను పామేకులను రుచి గోంగ నిర్దయు గోల్గోత మనలను మారణంబగు నవస్థలను బేట మాతృతాన్మాన్గవ మౌనమై ఇలాను నా కొరకు చనిపోయినాడా ఏమి బహుమతుల నర్పింతు నటి స్వామి మేళెళ్ళన స్వంతముననుంతున్ ప్రేమా భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బీడు కర్తను భజయింతున్ నా కొరకు చనిపోయినాడా చేయనిక పాప సంగతము మాడు సిలువపై చచ్చిన శ్రీకరుని కథను పాయక సత్యవ్రతము నాదు ప్రాణాంత మోదక ప్రార్థింతు సదాము నా కొరకు చనిపోయినాడా ఆదయాకారుండిరు వంక దొంగల తోడా నా కొరకు చనిపోయినాడా. ప్రార్థింతము. పరిశుద్ధుడైన దేవా, నీ కుమారుడైన క్రీస్తునందు అద్భుతమైన అమూల్యమైన ప్రేమ మానవాళికిని, ప్రత్యేకంగా నేను నమ్మిన విశ్వాసులమైన మాకును అనుగ్రహించినావు. శిలువ యాత్రలు మమ్ములను మేము తగ్గించుకొని నిన్ను మహిమపరచుచు సాగి వెళుతున్న ఈ కాలంలో మీ కృప మాతో ఉండనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఈ సమయమందు రెడీమర్ లూథరన్ సంఘంగా మేమందరము కూడి నీ వాక్యాన్ని ధ్యానము చేయనయింటుండగా తండ్రి, నీ దాసుని నన్ను మరుగుపరచి ఈ దినమున మీరు సంఘంతో మాట్లాడడాన్ని బట్టి సంఘము మరింతగా ఉజ్జీవముతో నిన్ను వెంబడించులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఈ దినం మనకు ధ్యానించుతున్న అంశం సమాధానము, రికన్సిలియేషన్ అని ఇంగ్లీష్లో అంటున్నాం. సమాధానం ఏంటి? సమాధానం ఈ ప్రపంచంలో సమాధానాన్ని వెదికి వెంటాడాలి అని బైబిల్ చెప్తుంది. ఈ సమాధానము అంటే అసమాధానం అనేది వ్యతిరేక పదం. అంటే అనేక రీతులుగా దానిని ఆలోచన చేస్తే అసమాధానం అంటే మనము సాధారణంగా మన కుటుంబాల్లో చూస్తాం. కుటుంబము ఐక్యతకు చిహ్నం. అయితే కుటుంబము భార్యాభర్తల మధ్య విభేదాల వలన సమాధానం పోతుంది. అలాగే అన్నదమ్ములు ఆస్తిపాస్తుల దగ్గర వాళ్ళు వేరై వైరులుగా తయారవుతున్న చిత్రాన్ని చూస్తున్నాం. అంతేకాదు ఇంకా రకరకాలైనటువంటి స్త్రీల మధ్య, అంటే పెళ్ళైన వాళ్ళ అక్కచెల్లెల మధ్య కూడా అసూయ ద్వేషాల వలన తేడాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఎవరు ఒకరితోనొకరు మాట్లాడుకొనడం అనేది చాలా కుటుంబాల్లో నేను ఒక పాస్టర్గా చూచి చెప్తున్నాను. అంతేకాదు ఆ సంఘంలో కూడా అసమాధానం. ఇప్పుడైతే ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం చాలా భయానకమైన పరిస్థితుల్లో అసమాధానంతోనే ఉంది. ఒకరు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఓ ప్రతిపత్తి ఉంటే దానికి వ్యతిరేకము లేక దానిని బట్టి కొంతమంది అసమాధానంగా, అంటే దానిని అంగీకరించలేని స్థితిలో ఉన్న వాళ్ళను మనం చూస్తాం. ముఖ్యంగా మనకు తెలిసిందే, జడ్జెస్ 3 ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. ఆ జడ్జెస్ మీద ఓ రకరకాలైనటువంటి వింత పోకడలు ఉంటున్నాయి. దానికి కారణం ఎవరు అనేది మళ్ళా ఈ వ్యక్తులే రకరకాలైనవి మనము వాట్సాప్లో చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడను ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో కానీ మరి సంఘాల్లో కానీ, ఇక దేశ సంబంధం అయితే కూడా ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే కుల ప్రసక్తులతో రాజరికం నడుస్తుంది. కుల సంబంధమైన పార్టీలు తయారైనాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు భారతదేశంలో ఎక్కడన్నా సమాధానం ఉందా? లేదు. ఇంకా ప్రపంచం కొరకు ఆలోచిస్తుంటే మనకు యుద్ధాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా పోరాటాలు, రకరకాలైన కారణాల వలన వైషమ్యాలు, ఇది మనము నేటి ప్రపంచంలో చూస్తున్నాం. ఏమైంది దేశానికి లేక ప్రపంచానికి, దేశానికి? అంతేకాకుండా ప్రత్యేకంగా కుటుంబాలు కానీ సంఘం కానీ ఏమవుతున్నాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డవి అని మనం ఆలోచన చేస్తే మనము ఒకటి గమనించాలి. అదేమంటే పూర్వము ఆదాము దేవునికి వ్యతిరేకంగా లేచాడు. అందువల్ల ఆ దేవుని ఆజ్ఞకు, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమ జీవితాన్ని అతడు సొంతగా ఏర్పడి దాన్ని స్వీకరించాలని హవ్వ, ఆదాం వాళ్ళిరువురు సాతాను ప్రేరితులయ్యి దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు నిజంగా ఏమని, దేవుడు తండ్రి ఓలే ఉన్నాడు. తండ్రి ఓలే ఉన్నటువంటి దేవుని మాట వినాలా? అయితే ఆదాం దేవుని మాట వినలేదు, అవ్వ దేవుని మాట వినలేదు. ఇద్దరు సాతాను అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా, సాతాను అంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, సాతాను అనేటువంటి హీబ్రూ పదానికి
అర్థం ఏమంటే సాటన్ అంటే అడ్వర్సరర్ అని అర్థం, అంటే విరోధి. ఎవరికి విరోధి? ఎలా తయారయ్యాడు అతను? దేవుని సింహాసనాన్ని ఆశించి దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా నడుచుకోవడం ద్వారా దేవునితో అసమాధానాన్ని కొని తెచ్చాడు. అదే అసమాధానాన్ని ఆ అడ్వర్సరర్ అనేటువంటి శత్రువు, దేవునికి విరుద్ధంగా తయారైన ఈ శత్రువు మానవాళిలో దేవుని స్వరూపంతో ఆయన చేశాడు కాబట్టి ఆ మానవాళిలో ఉన్నటువంటి స్వరూపం కూడా తుడిచిపెట్టాలి. అది వాని కంకణం కట్టుకొని సాతానుడు భూమి మీదకి వచ్చి మానవుల మధ్య ముందుగానే పాపం అనే దాన్ని చూపించి దాని ద్వారా దేవునికిని మానవునికిని తేడా వచ్చేటట్లు తయారు చేశాడు. అందువల్ల ఏమైపోయింది? తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె అనే సంబంధము దేవునికిని హవ్వ ఆదాములకు ఉన్నటువంటి ఆ బంధము తెగిపోయింది. అందువల్ల వీళ్ళ హృదయాల్లో కోపం ఉంది. ముఖ్యంగా దేవుడు కోపగించుకుంటున్నాడు. వీళ్ళేమో బిడియంతోనూ కష్టంతోనూ వెళ్ళి చెట్ల తాగటం దాక్కునడం మనం చూస్తాం. ఇది అసమాధానకరమైనటువంటి స్థితి ఏదైనా వనంలో ఏర్పడింది. దేవుడు ఇంకా ఏం చేశాడు? ఈ అసమాధానం, ఆజ్ఞాతిక్రమం వలన వచ్చిన పాపం వలన వచ్చినటువంటి వైషమ్యము ఎంతవరకు దారితీసిందంటే దేవుడు ఈ ఏదైనా వనంలో వీళ్ళు ఉండటం తగదు. ఆయనది మంచి ఉద్దేశ్యమే. ఏమంటే ఈ సాతాను ప్రేరణ వలన ఎలాగున వీళ్ళు మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తిన్నారో అలాగున శాశ్వత కాలము జీవించేటువంటి మరి జీవవృక్ష ఫలాన్ని తిని వీళ్ళెక్కడ శాశ్వత కాలము ఇక పాపంలోనే మగ్గిపోతారేమోనని దేవుడు మంచి ఉద్దేశంతోనే వాళ్ళను భూమి మీద నుండి బయటికి పంపించేసినట్లు మనం చూస్తాం. అలాగున దేవునికిని ఆయన కుమారుడైన ఆదామునకును ఎడబాటు ఏర్పడింది. ఇది అసమాధానం. దేవునికిని మానవునికిని కలిగిన ఎడబాటు అసమాధానంగా మనం చూస్తాం. ఇప్పుడు అదే పాపం వలన అనేక మంది కుటుంబాలు కానీ సంఘాలు కానీ ముఖ్యంగా మన దేశం కానీ ప్రపంచవ్యాపితమైన పరిస్థితులు కానీ చూస్తుంటే ఎక్కడ కూడా సమాధానము లేదు. ఇది నిజం. సమాధానం లేదు. చిన్న పొరపాటు జరిగితే చాలా గర్జించే వాళ్ళను మనం చూస్తాం. ఆలోచన విధానం కొరవబడింది. ఆలోచన ఒక మంచి చెడులను వివేచించి ఆలోచించడం కూడా మానవాళిలో కరువైపోయినది అని మనం చూస్తాం. అయితే మరి ఎఫెసీ గ్రంథకర్త అయినటువంటి ఆయన, ఇదిగో మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, ఎందుకంటే ఆయన ఇన్ క్రైస్ట్, ఎన్ క్రిస్టో అనేటువంటి మాటలో దేవుడు యేసుక్రీస్తునందు ఎన్నెన్నో అద్భుతాలు మనకు చేశాడు అని 1వ అధ్యాయం నుండి 2 అధ్యాయాల వరకు, ముఖ్యంగా 3 అధ్యాయం వరకు కూడా చాలా సిద్ధాంతపరమైన విషయాలను ఆయన ఉటంకించాడు. మొట్టమొదట దేవుని యందు యేసుక్రీస్తునందు మనకు కలిగినటువంటిది భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను ఆయన మనకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. అది దేవుని ప్రేమకు సంకేతం. అయితే దేవుని ప్రేమను కూడా ఈనాడు మనము గమనించలేకపోతున్నాం. దేవుడు ఎంత ఉదారమైన, ఎంత ప్రేమను చూపిస్తున్నాడో మానవులు తలంచడం లేదు అసలు దేవుని ప్రేమను గురించి. దేవుని ఎంత ఉన్నతమైన ప్రేమ అది, దానివల్లనే దేవుడు తన ప్రణాళికలు యేసుక్రీస్తుని మన కొరకు ఆయన అర్పించాడని ఎంతమంది నిజంగా తలుస్తున్నాం? ఇది చాలా ఆవశ్యకమైనది. ఇంకోటి ఏమంటే, మనందరినీ యేసుక్రీస్తునందు దేవుడు పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని మరలా చేర్చడానికి పూనుకున్నాడు. ఇక్కడ ఎందువలన అంటే, పాపం వలన దేవునికిని మానవాళికిని ఏర్పడినటువంటి ఎడబాటును, ఈ అసమాధానం,
దీన్ని తీసివేయడానికి దేవుడు యేసుక్రీస్తును పాంటిఫిక్స్ అనేటువంటి మాట నేను 2వ అధ్యాయంలో నేను మీకు చూపిస్తాను. అదేమంటే ఆయన ఇట్లు 15వ వచనం, ఇట్లు సంధి చేయుచు. దట్ ఈస్ కాల్డ్, ఇక్కడ జర్మన్ వర్డ్ ఏమంటే పాంటిఫిక్స్ అని అర్థం. అంటే రెండు వేరుగా విడిపోయిన వాళ్ళను హీ బికేమ్ బ్రిడ్జ్ బిల్డర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ వన్. అంటే రెండుగా విడిపోయిన వాళ్ళను మరలా వాళ్లను తన యొక్క సయోధ్య చేత వాళ్ళ ఇరువురిని ఒక్కరిగా చేయడానికి, దేవుణ్ణి మానవాళిని ఒక్కడిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన బ్రిడ్జ్ బిల్డర్గా, అంటే ఇద్దరిని సయోధ్య చేయడానికి ఆయన పూనుకొని దేవుడే ఈ లోకములోనికి తన కుమారుణ్ణి పంపించినట్లు మనము చూస్తాం. నాకు ఇక్కడే ఒక 10వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. అదేమంటే, ఇదిగో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇది దేవుడు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిడిక్షన్స్ ఆఫ్ గాడ్. ఆయన ముందుగానే వెలువరించాడు యేసుక్రీస్తునందు నేనేం చేయబోతున్నాను లోకానికి అని. అందువల్ల ఆయన ఇక్కడ చేసినటువంటిది ఈ ఏకం అనే మాటను అనా కెఫా లైవో సస్తాయ్ అనే మాటతో మనం చూస్తాం. ఈ అనా కెఫా లైవో అనే గ్రీక్ మాటలోనున్న అర్థం అంటే అనా, కెఫాలే అంటే తల, హెడ్ అనమాట. అనా కెఫో లైవో సస్తాయ్ అంటే వీటన్నిటినీ తనలో ఇమిడ్చడానికి, యేసుక్రీస్తునందు ఏకం చేయడానికి. ఇక్కడ మొత్తం ఎనా కఫాలు అంటే యేసుక్రీస్తు సార్వభౌమ అధికారం క్రిందకు పరలోకమైన భూలోకమైన సమస్తాన్ని దేవుడు సమకూర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ సమాధానం ఉంది. ఏం సమాధానం అంటే, దేవుడు ఉన్న పరలోకము, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళు రెండింటిని ఆయన సంస్థానంలోనికి వీళ్ళను చేర్చడానికి దేవుడు ముందుగా ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన సమకూర్చడానికి, వాళ్ళందరి మధ్య సయోధ్యను సమాధానాన్ని కూర్చడానికి యేసుక్రీస్తు అనేటువంటి హెడ్ ఆయనలో పరలోకాన్ని భూలోకాన్ని సమకూర్చడానికి పూనుకున్నాడని అద్భుతంగా ఈ గ్రంథకర్త తెలియజేశాడు. ఇక 2వ అధ్యాయంలోనికి వెళితే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి విషయం ఏమంటే చాలా భావగర్భితం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మీరు అంటున్నాడు. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారయ్యుండగా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది ఈ సందర్భాన్ని చూస్తే ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎస్సిలో సంఘంలో మీరు అనే చెప్పేటప్పుడు ఆయన ఎఫ్ఎస్సి సంఘంలో ఎవరున్నారు అంటే, ఒక ప్రక్క తనవారైన యూదులు ఉన్నారు, రెండవది అన్య జనాంగములలో నుండి క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారు. యూదుల నుండి క్రైస్తవులైన వారు, అన్య జనాంగముల నుండి గ్రీసు ఇంకా ఇతరమైన ప్రాంతాల నుండి రోమన్లు, వీళ్ళందరితో కూడినటువంటి అన్యజన సమాజం ఉంది. ఈ రెండింటిని గురించి చెప్తాడు. మీరు ఇరువురు అపరాధముల చేత చచ్చినవారు. ఇదేంటి? చాలా భావగర్భితంగా ఈ గ్రంథకర్త చెప్తున్నటువంటి మాట ఏమంటే, క్రీస్తులో మీరు బ్రతికించబడ్డారు. యూదులు ఏమైంది? ధర్మశాస్త్రం ఉంది. ఎంతకాలం వాళ్ళు ధర్మశాస్త్రం మాకుంది అని ఆజ్ఞలను 10 ఆజ్ఞలను చిలవల పలవల చేసుకుంటూ ఎన్ని ఆజ్ఞలకి తీసుకొచ్చారు తెలుసా? ఎన్ని? యేసుక్రీస్తు కాలానికి 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలంటే అసలు మనిషి యూదుడైన వాడు అటు తిరిగినా తప్పే, ఇటు తిరిగినా తప్పే, ముందుకు అడిగేసినా తప్పే, వెనక అడిగేసినా తప్పే. అంతగా ఆనాటి రబ్బీలైన వాళ్ళు, బోధకులైన వాళ్ళు
ఇమిడ్చి పడేసినారు. అందువల్ల ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించే యోగ్యత లేని వాళ్ళుగా పాపము, ఎందుకంటే ధర్మశాస్త్రం పాపాన్ని చూపుతుంది కాబట్టి అందరూ పాపులుగా ఉన్నారు అని వాళ్ళు చచ్చారు. పాపములో ఉన్నవాడు చచ్చినట్లే అని ఇక్కడ తీర్మానం చేయబడింది. అందువల్ల మీరు లోకధర్మము చొప్పున నడుచుకునటం ద్వారా మీరు పాపం వలన వచ్చిన జీతం మరణం వలన మీరు చచ్చిన వారై ఉండగా. ఇక రెండవ విషయం ఏమంటే ఈ గ్రీక్ దేశస్థులు లేక గ్రీస్ దేశస్థులు రోమా దేశంలో ఉన్న ప్రగణాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా పాపులే. ఎందుకు వీళ్ళు పాపులు అంటే వీళ్ళు కేవలము విగ్రహారాధనతో అక్కడ ఉండి క్రైస్తవులైనారు, కానీ ఇంకనూ తమ పూర్వ ధర్మాలను విడిచిపెట్టలేదు. పూర్వము ఎట్లా విగ్రహారాధన ఉందో అలాగే నిజముగా వారు దేవుని కరుణకు ఈ లోక సంబంధమైన విషయాల్లోనే మరలా వాళ్ళు సాగి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల గ్రీకులు అయిన వాళ్ళను లేక అన్యులైన వాళ్ళను కూడా ఆయన ఆక్షేపిస్తున్నాడు. మీరు క్రైస్తవులైండు కూడా పాపాలే చేస్తున్నవారు, అందువల్ల మీరు చచ్చిన వారి కింద లెక్క. ఒక ప్రక్క ధర్మశాస్త్రం కలిగిన యూదుడిని అలా అంటున్నాడు, బయట నుండి వచ్చి క్రైస్తవులుగా అయిన వాళ్ళు కూడా తమ ధర్మాలను విద్యుత్ ధర్మాలను సరైన రీతి నిర్వహించలేకపోయిన కారణం చేత మీరు చచ్చిన వారు. ఇద్దరిని ఒకే కాడ పెట్టినట్లు మనం చూస్తాం. ఈనాడు క్రైస్తవులం మనమేం చేస్తున్నాం? చాలా ఘోరంగా ఉంది. క్రైస్తవుడు నీతిని, న్యాయాన్ని, ధర్మమైన మార్గాన్ని యేసుక్రీస్తునందు తన జీవితాన్ని చూచుకొని నడుచుకుంటున్నాడా? నడవడం లేదు. చాలామంది అనుకుంటున్నాం దేవుడు యేసుక్రీస్తు రక్షించాడు, భజన చేస్తేనే సరిపోద్ది అనుకుంటున్నాం. కాదు. నీ హృదయంలో క్రీస్తు ఉంటే నీవు న్యాయబద్ధంగానే నడుచుకోవాలా. మన హృదయంలో దేవుడు ఉంటే నిశ్చయంగా ఏది సంఘానికి మేలుకరమో దాన్నే చేయాల, ఏది నా కుటుంబానికి మేలుకరమో దానినే చేయాల. ఇది చాలా ఆవశ్యకం ఈ దినాలు. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనందరము కూడా ధన్యులం. యేసును నమ్మినందువల్ల, యేసుక్రీస్తు కృప మనకు ఇచ్చినందువల్ల, ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించినందువల్ల నిజంగా మనం ధన్యులం. అయితే ఈ ధన్యతను క్రైస్తవులు పరిగణలోనికి తీసుకుంటున్నారా? తీసుకోవడంలే. నేను చాలా విషయాల్లో నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఈనాడు లోకము క్రైస్తవులోనికి వచ్చి పడింది. లోకం క్రైస్తవులోనికి వచ్చింది. ఇదేమి విధానము? పూర్వము అయ్యప్ప స్వామిలో లేకపోతే భవానీ స్వామిలో ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవుల స్వాములు ఎక్కువైపోయినారు. మీకు తెలీదా? మీకు తెలుసు. తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, నల్ల బ్లూ కలర్ అంతా, మళ్ళీ బ్లూ కలర్లోనే టవల్ ఉండాల, మెడకు చుట్టుకుంటున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ మళ్ళీ చెప్పులుండవు. చర్చిలో కూర్చుంటారు కదా, ఏంటి ఫాయిదా వాళ్ళకి? ఏం లాభం? చర్చిలో కూర్చోరు. నేను నిజం చెప్తున్నాను, పాస్టర్ల అనుభవంలో నుండి నేను చెప్తాను. 2.5 సంవత్సరాల కాలం కారంపొడిలో ఉంటే సుమారు 50 మంది వేసుకునేవాళ్ళు. ఏం లాభమైంది? దేవుణ్ణి నేనేమన్నానంటే, మీరు సాయంత్రం ఆరాధన జరుగుతుంది కదా, ఒక్కడు కనిపించరు, రోడ్ల మీద తిరుగుతుంటారు. నేను అలా ఖండించినందువల్ల ఈ పాస్టర్ గారు మంచోడు కాదు అని నా మీద నిందేశారు. పాస్టర్ గారు చాలా కఠినంగా ఉంటాడు అని. ఇంకొకటి ఏంటంటే అనేకులు కుటుంబము ఈ 4 రోజులైనా పాపం వాళ్ళ భార్యలకు సంతోషం ఏమంటే, నాతో ఎంతోమంది అయ్యగారు ఈ 40 రోజులైనా ఆయన తాకుండా ఉంటాడు కదండి అని అంటారు. పాపం వాళ్ళ ఆశ వాళ్ళది. నిజం ఇది. ఏమి లాభం? జీవితం మారలేదు. ఇంకోటి చెప్తున్నాను,
ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మా మేనల్ని తెచ్చానండి, వానికి ఇప్పుడు మీరు మంచి బట్టలు తెచ్చుకున్నాడు, స్నానం చేస్తాడు, వాని కొరకు మీరు ప్రార్థన చేస్తే వాడు దీక్ష పొందుతాడు అని. ఎప్పుడో తెలుసా ఈ దీక్షకు వచ్చింది? క్రిస్మస్ దినాల్లో వచ్చాయి. ఇక ఆలోచించండి క్రైస్తవులు ఎట్టున్నారు. వచ్చి నన్ను అడిగితే నేను అబ్బాయి ఈ దినాల్లో అంటే, అరే నువ్వు కాస్త తాగుడున్న మానతామని మా అమ్మ ప్రేరేపించి దీక్షలో ఉండమని పంపించిందండి, అందుకని క్రిస్మస్ దినాల్లో కూడా దీక్ష చేయొచ్చు అని అన్నారు ఎవరో, అందుకని వచ్చానన్నాడు. ఒరే బాబా, సంతోష దినాల్లో దీక్ష దినాలు ఏందిరా నాన్న ఆయన అని కోపడ్డాను. ఇవ్వలా. అయితే అక్కడ ఒక అతను వాళ్ళ మేనమామ కూర్చొని అతను అన్నాడు, సార్ ఏందండి మీరు, నేను అతను మాట్లాడేటప్పుడు 7 సార్లు నేను సాగర్ మాత దగ్గరికి నాగార్జున సాగర్ వెళ్ళి దీక్ష భూని 7 సార్లు వెళ్ళానండి అన్నాడు. నువ్వు ఇప్పుడు ఎట్లున్నావా అన్నాను. తాగున్నావా అన్నాను. నిజం చెప్పు అన్నాను. ఎస్ సార్ అన్నాడు. 7 సార్లు వెళ్ళి వచ్చి ఏం ప్రయోజనమయ్యా, మార్పు లేదు, తాగి కూర్చున్నావు, మళ్ళీ వాడిని తాగడానికి మానడానికి నువ్వేదో పెద్ద ప్రక్రియ చేయడానికి వాని వంతున వచ్చి కూర్చున్నావు అన్నాను. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఈ దినాల్లో దేవునికి వ్యతిరేకంగా తయారవుతున్నారు. అదన్నమాట ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్రమైన నిన్ను పాపంలో నువ్వు పాటించలేక పాపలు అవుతున్నావు. నువ్వు లోకములో నుండి క్రీస్తులకు వచ్చినా ఇంకా లోక సంబంధమైన వ్యాపారాలే చేసుకుంటూ పాపంలో ఉన్నావు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై నీ కొరకు యేసుక్రీస్తుని ఈ లోకములోనికి పంపించాడు. ఇంకొకటి ఏమంటే, వీళ్ళిద్దరి మధ్య యూదులు వీళ్లను అన్యులు అని, అన్య దేవతలను పూజిస్తారని, అన్య మార్గాల్లో ఉంటారని వీళ్ళను ద్వేషిస్తారు. వీళ్ళు ఈ గ్రీస్ దేశస్థులు వీళ్ళు యూదులను ద్వేషిస్తారు. వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నామా? మనం కూడా చూస్తున్నాం. క్రైస్తవులు వీళ్ళు మాతో కలవరు, వాళ్ళ పూజా విధానాలు లేక మన ఆరాధనా విధానాలు వేరు, మన పూజలు చేసిన తర్వాత పలహారం ఇస్తే వీళ్ళు తీసుకోరు కదా. ఇలాగున మన మీద సమాజము ద్వేషభావం కలిగి ఉంది. మనము కూడా స్పెషల్గా మేము దేవునితో పిలువబడ్డాము, మేము రక్షణ అనుభవంలో ఉన్నామని వాళ్ళను చిన్నచూపు చూస్తున్నందువల్ల, పరిశుద్ధులం మేము అని తలంచినందువల్ల వాళ్ళ పట్ల మనం ప్రేమను చూపడం లేదు. ఇలాగున ఇరువురి మధ్య కూడా ఆనాటి కాలంలో యూదులకు గ్రీసు దేశస్థులకు పొసగని పనులు ఉన్నాయి. క్రైస్తవులే. అందువల్ల చెప్తున్నాడు పౌలేమన్నాడంటే, మీ ఇద్దరిని ఐక్యం చేయడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. అందువల్ల మీకున్న వైశ్యం కానీ వైరం కానీ ఆయన ద్వేషం కానీ తీసివేశాడు. మీరందరూ ఒకటే మానవులు, దేవుని ప్రేమకు ఒక్కరే. మీరు దేవుని యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు ఆయన ఏం చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. మనము ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును. ఇప్పుడేం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? నేను యూదుణ్ణి, మాకు మీకు అంటే అన్యజనులైన మీకు మధ్య ఉండినటువంటి ద్వేషమేమి ఎందువలన ఏర్పడిందంటే, మేము ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మీకు వేరుగా ఉన్నాం, స్పెషల్. అందువల్ల మీరు మమ్మల్ని ద్వేషిస్తున్నారు. అందువల్ల మీరు ఆ ద్వేషాన్ని అంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు తన శరీరమందు కొట్టివేయుడు చేత మధ్య గోడను పడగొట్టి ఇద్దరిని ఉభయులను ఏకం చేశాడు. ఇది ఆయన కూర్చున్నటువంటిది. అంతేకాకుండా ఈయన అంటున్నాడు, ఇట్లు సంధి చేయొచ్చు. జీసస్ ఈజ్ ద పాంటిఫిక్స్. ఆయన ఏం చేశాడు అంటే, ఆ ఇద్దరిని తనయందు క్రిస్తో తనయందు ఒక్క నూతన పురుషునిగా చేశాడు. ఒకటే, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఇద్దరు ఒక్కటే.
ఇద్దరూ ఒకే హదాము నుండి వచ్చిన వాళ్ళు. నేను ఈ సమయంలో నాకు జ్ఞాపకం వచ్చిన విషయం చెప్తున్నాను. మనము చూస్తుంటే సమాజాన్ని అసలు ఎట్లా ఈ సమాజం, నేను పలానా కులము అని చెప్పేటప్పుడు నువ్వేమవుతున్నావు తెలుసా? నేను పలానా కులము లేదా పలానా వర్ణము అని చెప్తున్నప్పుడు నువ్వేమవుతున్నావు అంటే యు ఆర్ మెయింటైనింగ్ unnecessarily, unknowingly the casteism which came from మను ధర్మశాస్త్ర. అంతే కదా? నువ్వు కులమెత్తి చెప్తున్నావంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వాళ్ళెవరో నీ మీద పలానా కులము అని మొత్తితే దానిలోనే నీవు ఆనందం చూచుకునేటువంటి కుల వ్యవస్థలో ఉండి నువ్వు దేన్ని పాటిస్తున్నావు? మనుధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు. నేను ఏసీడీసీలో చెప్పేవాడిని, చాలాసార్లు చెప్పేవాడిని. కానీ అక్కడ కూడా ఏమైందంటే కుల ప్రసక్తి బాగా నడుస్తుంది, ప్రాంతీయ ప్రసక్తి నడుస్తుంది, డినామినేషన్ల ప్రసక్తి బాగా నడుస్తుంది. నేను 23 years అక్కడ ఉండి నేను చెప్తున్నాను, ఏమి ఫాయిదా? చాలాసార్లు నేను అక్కడ నుంచి వేదికల మీద మొత్తుకునేవాడిని. వెన్ యూ క్లెయిమ్ దట్ ఐఎమ్ ఏ పర్టిక్యులర్ క్యాస్ట్, ఏం చేస్తున్నావు? యు ఆర్ ఎన్హాన్సింగ్ క్యాస్టిజం ఇన్ ద సొసైటీ. ఎందుకు? నా మీద చాలామంది అయ్యగారులు పెద్ద పెద్ద రవసరవసలు అయ్యేదిలేండి. ఏసీడీసీలో నేనున్నప్పుడు నేను అనేవాడిని, యు ఆర్ మెయింటైనింగ్ మనుధర్మశాస్త్ర, దట్ యు ఆర్ ఏ ఫూల్ అనేవాడిని. నేను చాలా డైరెక్ట్గా అనేవాడిని, యు ఆర్ ఏ ఫూల్. చాలా పెద్ద వాళ్ళతో కూడా నేను అక్కడ వాదించడం జరిగింది. ఎందుకు నీ క్యాస్ట్? ఇప్పుడు ఈరోజు మీరు అదే సుప్రీంకోర్టు తీర్పులో విన్నారా? క్రైస్తవులకి కులం లేదు అంటే అన్యజనులు మనల్ని గురించి అర్థం చేసుకుంటున్నారు వీళ్ళకి కులం లేదని. కానీ మనం ఏం చేస్తున్నాం? విత్ ఇన్ ద చర్చిలో కులాన్ని ప్రేరేపిస్తున్నాం, మూర్ఖులమైపోతున్నాం అన్నమాట. కనుక ఇక్కడ ఈ ద్వేషం ఉందే, సమాజంలో ఉన్నటువంటి ఈ ద్వేషాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తుని దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఏకముగా చేశాడు క్రీస్తులో, చేసిన ఆయన మనకు సమాధానకారకుడు. నీకు నాకు ఉన్నటువంటి ఫైటింగ్, అది ఏదైనా ధర్మశాస్త్రమైనా లేకపోతే లోక సంబంధమైన ఆచారమైన, వీటన్నిటిలో ఉన్నటువంటి ఈ బూజును యేసుక్రీస్తునందు ఆయన తీసివేసి అందరినీ ఒక్కరుగా ఆయన దేవుడు క్రీస్తులో ఒక్కరుగా చేశాడు. ఆయన దేవునితో సమాధానపరచవలన ఇలాగ చేశాడు. ఇక్కడ చాలా అర్థం ఉంది. మానవుడు ముందు చెప్పాను, దేవుని నుండి మానవుడు దూరమైనాడు కనుక ఈ మానవుడిని దేవునితో కలపాల. అది క్రీస్తు పని. ఈ పాపి అయిన మనుష్యుని, పాప పంకిలమైన మనుష్యుణ్ణి పరిశుద్ధులైన దేవునితో సయోధ్య కూర్చాలి. అది సమాధానం. అది సమాధానం. ఓ చిన్న ఇలస్ట్రేషన్ కూడా నేను ఇప్పుడే వచ్చింది, నేను చెప్తాను. అదేమంటే, తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి ఆ తండ్రి ఏమన్నా అంటే, ఒరే ఇక్కడ గాజు కిటికీ ఉంది, దయచేసి నీ బంతితో ఇక్కడ ఆడొద్దు, దూరంగా వెళ్ళి ఆడుకో అని చెప్పాడు. అయితే పాపం ఆ పిల్లడు రోజు ఆడుతూనే ఉన్నాడు. కానీ ఒకరోజు ఏమైందంటే బలంగా బంతిని విసిరేటప్పటికి వచ్చి గాజు పగిలిపోయింది, గాజు కిటికీ పగిలిపోయింది. తండ్రికి చాలా కోపం వచ్చేసింది. ఏం చేయాలా? వాణ్ణి కొడదాము అనేటువంటి తాపత్రయంతో ఉన్నాడు. అదే సమయమందు తండ్రి దగ్గరకు నేను అయ్యో తప్పు చేశాను, కిటికీ బాగొట్టాను అని ఈ పిల్లడు తండ్రి దగ్గరికి రావడం లేదు. అప్పుడు తల్లి తండ్రికి కుమారుని కొరకు మాట్లాడడం, కుమారునితో మాట్లాడి
తల్లి అరే చేసిన తప్పుకు నీవు వెళ్ళి నాన్నగారి దగ్గర క్షమాపణ అడగాలి, అదే నీకు మంచి విషయం అని చెప్పి వాడిని పురమాయించింది. ఇటు ప్రక్క నువ్వు వాడు వస్తే క్షమించు, పిల్లాడు కదా తప్పు చేశాడని ఇద్దరి మధ్య సయోధ్య గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకునేటట్లు, అతడు వచ్చి పశ్చాత్తాపాన్ని వెలిపించేనట్లు, తర్వాత తండ్రి అతన్ని క్షమించినట్లు, ఈ రెండు కార్యాలను తల్లి చేసింది. అలాగే దేవుడు కోపపడుతూ ఉంటే, ఆయన న్యాయవంతుడు గనక ఆయన కోపము ఉంటే ఆ కోపాన్ని దేవునిలో తగ్గించడానికి, ఒక ప్రక్క మానవులు దేవునికి ఎదుటికి రాకోకుండా దూరంగా నివసించే ఈ మానవుణ్ణి యేసుక్రీస్తు తన చేయి పట్టుకొని ఇద్దరి చేతులను సమాధానయుక్తంలోనికి తీసుకొచ్చాడు. ఇది ఇక్కడ ఆయన చెప్తున్నాడు, దేవునితో మనందరినీ సమాధానపరచడానికి యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొందాడు. అందువల్ల సమాధానం అనేది ఈనాడు ప్రపంచంలో ఉండడానికి యేసుక్రీస్తే ఆయనే సమాధానకారకుడు. దేవునితో మానవుని కలవడానికి, అంతేకాదు రెండవది మానవుల మధ్య అసమాధానాన్ని, యూదులకు గ్రీకు దేశస్థులకు ఉన్న వైషమ్యాలను తొలగించడానికి యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొందాడు. అందుకే ఈయన చెప్తున్నాడు, తన శిలువ వలన 16వ వచనం, తా ద్వేషాన్ని సంహరించాడు. సంహరించడం అంటే అటాక్ అన్నమాట. మానవుల మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణను యేసుక్రీస్తు దేవుడయ్యుండి మానవుడయ్యుండి ఆయన దాన్ని ఛేదించడానికి, దాన్ని సంహరించడం, దాన్ని దునుమాడి దాన్ని నాశనం చేయడానికి, ద్వేషాన్ని నాశనం చేసి వాళ్ళందరూ సమాధానముతో జీవించడానికి ఆయన వచ్చి సమాధాన సువార్తను ప్రకటించాడు. అందువల్ల మనందరము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఈ మాటలతో ఆయన అనేక విషయాలను మనల్ని గురించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో చాలా గొప్పగా చెప్పాడు. సమాధానం రెండు అంటే శాంతి అనేటువంటి ఒక సమాధానంలో పర్యాయ పదము శాంతి. శాంతి యేసుక్రీస్తు వార్తయే మానవులకు శాంతి చేకూర్చేది. యేసుక్రీస్తు యొక్క వార్తయే మానవుల హృదయాల్లో శాంతి కూర్చేది. రెండవది ఏమంటే ఐక్యత. ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో, ఎక్కడైతే ద్వేషాలు ఉన్నాయో, ఆ ద్వేషాలన్నిటిని రూపమాపి యేసుక్రీస్తు నమ్మావు గనక ఏ దేశస్థుడివైనా, ఏ ప్రాంతం వాడవైనా, ఏ కులము వర్ణం వాడవైనా యేసుక్రీస్తునందు నీవు ఒక్కనిగా చేయబడ్డావు. ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తులో నీవు నేను లోకములోనున్న ఎవరైనా ఒక్కరిగా చేయబడ్డాం. ఈ సత్యం, ఈ సమాధానం అనే రికన్సిలియేషన్ మీన్స్ there is peace in Christ and at the same time we are united in Christ. ఈ రెండు విషయాలను మనము రెండు విషయాలు చాలా అనుకుంటున్నాను. వీటిని వలననే ఇంకా తర్వాత ఉంది చాలా విషయాలు. ఇక్కడే మళ్ళీ 19 నుండి మనం చదువుకున్నాం, కానీ 19 నుండి 21 వరకు ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఒకే ఇంటి వాళ్ళం, ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళు, ఈ లోకములోనున్న వాళ్ళందరూ ఏకపట్టణస్థులు అని చెప్పినాడు. దేవుని ఇంటి వాళ్ళము అన్నాడు. అంతేకాకుండా ఇంకోటి ఏమంటే, మనము దేవునికి నివాస స్థలంగా, ఆల్ పీపుల్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ వీఆర్ బికమింగ్ వన్ ఇన్ క్రైస్ట్ అండ్ వీఆర్ బికమింగ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవునికి మనము నివాస స్థలంగా తయారవుతున్నాం. ఎందుకంటే దేవునితో సమాధానము కూర్చాడు, మానవుల మధ్య కూడా సమాధానానికి వచ్చాడు. అందువల్ల దేవునికిని మానవులకును ఉన్న అద్భుతమైనటువంటి సమాధాన కారకుడిగా యేసుక్రీస్తు దీన్ని సాధించాడు. ఎక్కడ సాధించాడంటే ఆయన శిలువలో దీనిని సాధించాడని పౌలు అద్భుతంగా చెప్పాడు. అలాగైతే ఈ దినాల్లో మనము హౌ ఫార్ వీఆర్ లివింగ్
ఫర్ పీస్ అండ్ యూనిటీ. ఎంతకాలం మనము యూనిటీ అనేది చాలా అవసరం, శాంతి సమాధానం అనేది మనకు అవసరం. దీనిని మనము ఎప్పుడు యేసుక్రీస్తులో ఆయన బాటలో ఉంటే ఈ రెండు మనకు సాధ్యమవుతాయి. సమాధానము, రెండవది ఐక్యత, ఇద్దరిని కలిపిన ఐక్యత, లోకాన్ని కలిపిన ఐక్యత. యేసుక్రీస్తును చూచే, సిలువలో చూచున్న నీవు నేను ఈ రెండు విషయాలను, పీస్ అండ్ యూనిటీ, షుడ్ మెయింటైన్ ఇన్ ద ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద చర్చ్, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఆన్ ఎర్త్. భూమి మీద కూడా మనం ఒక్కడమే కాదు, లోకములో ఉన్న వాళ్ళందరితో కూడా యేసుక్రీస్తు సమాధాన సువార్త చెప్పి దగ్గరికి పిలిచాడు. మనం కూడా ఈ దినాల్లో ఈ రెండింటిని మన హృదయంలో యేసుక్రీస్తును నిలిపి ఉంటే నిజం, ఆయన వలన మనకు యేసుక్రీస్తు దేవునితో సంబంధం, అంతేకాకుండా మన పొరుగు వారితో కూడా మంచి సంబంధం కలిగి ఉంటే అది నిజమైన శాంతి. యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చింది, ఆ శాంతి మనకు కూర్చాడు. అయితే మనము యేసును గ్రహించడం లేదు. You should understand what is Christ, why he suffered on the cross. ఈ సత్యాన్ని మన మనసులో ఉంచుకుంటే నిజంగా మనము మార్పు పొందితే, God as well as Christ are looking for our change. మారాల. హృదయంలో మారకపోతే మన జీవితం క్రైస్తవుని చెప్పుకోవడానికి మనము ఫూల్స్ అయిపోతాం. ఎందుకంటే యేసులో మారటం, జీవితం మారటమే ఆయన చూచేది. వెన్ వీఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్, హౌ ఫార్, ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో ఈ లెంట్ దినాలు పోయినాయి. అయితే మారానా ఇది ప్రశ్న. సమాధానకారకుడైన యేసు సన్నిధిలో కూర్చున్న నీవు నేను హృదయాన్ని మార్చి క్రీస్తుకు అంకితమనర్చబడిన జీవితాల్లో ఆయన బోధ ఏంటో బైబిల్ గమనించి ఆ బోధకు అనుగుణంగా, ఆ వాక్యానికి అనుగుణంగా విధేయత చూపితే ఆయన పరలోకమందు నిన్నును నన్నును చూచి నేను ఇచ్చిన సమాధానము ప్రతిఫలిస్తుందని ఆయన ఆశిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు శ్రీమతి ఎస్తేర్ రాణి గారు సాక్ష్యం చెప్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాకండి. ముందుగా దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు, మాణిక్యరావు పాస్టర్ గారికి, దిలీప్ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి నా శుభములు తెలియజేస్తున్నాను. అంటే నేను సాక్ష్యం అంటే మాకు 2020లో ఇది ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేశారు కదండి, 3 to 4 స్టార్ట్ చేశారు. నాకు ఎప్పుడూ ఒక ఆశ ఉండేదన్నమాట, ఇంటి దగ్గరలోనే ఎక్కువ మంది ఉంటే మనం సహవాసంలో ప్రేయర్ చేసుకుంటాము, ఒకరితో ఒకరు బాగుంటాం అన్నట్టు ఒక ఆశ ఉండేది. ఆ ఆశ మన కోవిడ్లో తీరిందనమాట. ఎందుకు అంటే అప్పటికే మేము ఫోన్లో ఫ్రెండ్స్తో ప్రేయర్ చేసుకుంటే ఉండేవాళ్ళము. తర్వాత ఇక్కడ విజయ కాల్ చేసి, మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం కదా అప్పుడు, అయితే మాకు ఇలా జరుగుతుంది, స్టార్ట్ చేశారు అని చెప్పినప్పుడు నేను కూడా 1 year తర్వాత, 6 months 1 year తర్వాత నేను జాయిన్ అయ్యాను. అయితే March 25th జూమ్ ప్రేయర్ స్టార్ట్ అయిందండి. Monday to Thursday మెసేజెస్ చెప్పుకుంటాము. అట్లాగే ఫ్రైడే ఏమో ఓన్లీ యూత్ గురించి ప్రేయర్ చేస్తామన్నమాట. మన సంఘంలో కానీ, మన బంధుమిత్రులు కానీ, మన దేశము అందరి గురించి ప్రేయర్ చేస్తాం. స్పెషల్గా ఓన్లీ యూత్ అనమాట ఆ రోజు. అట్లాగే సాటర్డే ఉందంటే చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉంటాం, క్విజ్ చేసుకుంటాము.
అంటే 1 అవరు ఎంత చక్కగా సమయము అక్కడ స్పెండ్ చేస్తామంటే దానిలో కూడా ఎన్నో ఇష్యూస్ ఉండవు. 1-2 ఉన్నా కూడా దేవుని కృపను బట్టి అవన్నీ దాటుకుని ముందుకు సాగుతుంది. 6 సంవత్సరములు నుంచి ఇది కంటిన్యూస్గా సాగుతుందంటే నిజంగా దేవుని కృప అండి. అది తక్కువ మందే ఉంటారు. ఒక 10 మెంబర్స్ ఉంటారు, ఒక్కొక్కసారి 8 ఉంటారు, ఒకసారి ఒకళ్ళిద్దరే ఉంటారు. అయినా కూడా ఏ రోజు కూడా బ్రేక్ అవ్వలేదు, ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. అంటే స్త్రీలంగా అప్పుడప్పుడు మేము బాధ్యతల వల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు. కానీ ఎవరైనా అటెండ్ అయినా అవ్వకపోయినా కానీ ఎంతో ఆశీర్వాదకరంగా అది సాగుతుందని. అట్లాగే ఆ సహవాసం అనేది ఎట్లా ఉంటుందంటే ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు సమాధానంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ముందుకు నడుస్తుంది అనమాట అండి. ఇది ఎందుకంటే అందరికీ చాలామందికి ఇది అవకాశం ఉంది. ఇంట్లోనే ఎవరిళ్లలో వాళ్ళు ఉంటూ 1 గంట ఒక్కొక్కసారి బాగోకపోయినా కానీ అది ఆన్ చేసుకుని పడుకునే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. అట్లా నడుస్తుంది ఈ యొక్క ప్రేయర్ గ్రూప్ అనేది. 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఈ సంఘంలో చాలామంది రాగలిగి కూడా రాలేని వారు ఉంటున్నారనమాట. మాకు ఏంటంటే ఆశ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది వస్తే విజ్ఞాపన ప్రార్థనలు ముఖ్యంగా మనం ఎంతమంది కోసం మనం ఎంతసేపు మనం కాసేపు ప్రేయర్ చేసుకున్నామంటే మన కుటుంబం గురించి మన అవసరాల గురించి ప్రార్థన చేస్తాము. కానీ ఇక్కడ ఈ యొక్క గ్రూప్లో ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న సమస్యల గురించి, దేశంలో ఉన్న సమస్యల గురించి, మన సంఘంలో మన చుట్టుపక్కల జరుగుతున్న వారి గురించి, రక్షణ లేని వారి కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ఎంతో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తామన్నమాట. కాబట్టి ఇంకా మాకు ఆశ ఏంటంటే అది 6 సంవత్సరాల నుంచి ఒకటే ప్రార్థన ఏంటంటే ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాము. ఎంతో సమయం మనకి రాకడ సమీపంగా ఉందని పదే పదే మనం వింటున్నామండి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేవారుగా మనం ఉండాలన్నమాట. కాబట్టి చాలామంది మన స్త్రీలు ఇప్పుడు ఎంతో ఇది ఆశీర్వాదకరం. మనకే కాకుండా మన కుటుంబాల కొరకు ఎంతో భారం కలిగి మేము ప్రార్థిస్తూ ఉంటాము. చాలామంది రాగలిగితే ఇంకా బాగుంటుందని మేము ఆశపడుతున్నాము. ఎందుకంటే ఆ అవకాశాలు ఉన్నాయి. ఫ్రైడేస్ ఏమో చైన్ ప్రేయర్స్ చేసుకుంటాం, 1 by 1 చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని చేసుకుంటున్నాం. చాలా అవకాశం వస్తున్నాయి, మనకి తలుపు తడుతున్నాయి, కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారం ఉండాలి. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు ఇంత దూరాలు, ఒకప్పుడైతే ఎంత దూరమైనా ప్రార్థనల కోసం వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా వెళ్ళలేకపోతున్నాం. అంత కంఫర్ట్ అలవాటు పడిపోయాం. కాబట్టి మనం ఇళ్లల్లో నుంచి ఎవరి కాళ్ళే ప్రేయర్లు చేసుకునే అవకాశం దేవుడు మనకు ఇచ్చిన్నాడు. కాబట్టి దానిని మనం సద్వినియోగం చేయాలి. రోజులు బాగాలేదండి, చాలా భయంకరమైన రోజులు మనం జీవిస్తున్నాం. కాబట్టి ఉన్న సమయాన్ని, కొంచెం సమయం ఉన్నా కూడా మనం సద్వినియోగం, 1 గంట సమయం మనం ఎంత సమయం వేస్ట్ చేస్తాం? 24 గంటలు చాలా సమయం అంతా వృధానే అవుతుంది. ఎంత యూటిలైజ్ అవుతుందో ఒకసారి మనల్ని మనం గమనించుకున్నట్లయితే మనం సరి చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి అవకాశాన్ని వదులుకోకుండా ఇంకా అనేక మందిగా కూడి రాగలగటానికి దేవుడు తన కృప చూపించాలి. నా వరకు నేనైతే చాలా ఆత్మీయంగా బలపడ్డాను. క్విజుల ద్వారా చాలా వరకు మేము చాలా వాణి ఆంటీ ఉంటారన్నమాట, రెగ్యులర్గా ఆంటీ క్విజ్ ప్రిపేర్ చేయటం, మేమందరం చిన్నపిల్లల్లాగా మేము మా క్విజుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటామన్నమాట. చాలా కొత్త విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. సహవాసంలో ఉండటం ఏంటంటే మనం ఒంటరిగా మనం చేయలేని చాలా పనులు సహవాసంలో ఒకళ్ళ ద్వారా వాళ్ళని చూసి మనం కూడా ఆత్మీయంగా బలపడాలి. వాళ్ళు మెసేజ్ బాగా చెప్తున్నారు, మనం కూడా ప్రిపేర్ అవ్వాలి, మనం వాక్యం చదవాలి అనే ఒక మంచి పోటీతత్వం అనేది ఆ యొక్క మన సహవాసంలో ఉంటుంది. కాబట్టి నా వరకు నేను చాలా ఆత్మీయంగా బలపడగలిగాను. వాక్యం బాగా తెలుసుకోగలుగుతున్నాము. రోజు రోజుకి దాన్ని కొత్తగా మాకు అది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అనేక మంది ఉన్నారు. చాలా వరకు సమయం కొంచెం రావటానికి ప్రయత్నం చేయండి. చాలామంది స్త్రీలు ఉన్నారు కదండి, 4-5 కాదు, చాలామంది ఉన్నారు. మా 4-5 మళ్ళీ బయట నుంచి ఒక 2 వస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తే అసాధ్యమైనది ఏది లేదు. మనం ట్రై చేసామంటే దేవుడు ఆయన కృప చూపిస్తాడు, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓ ప్రత్యేకమైనటువంటి పాటను ప్రశాంతి గారు ఆన్లైన్లో పాడతారు.
ప్రైజ్ లాడండి అందరికీ. దేవుని నామమున మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మొదటిగా దేవాతి దేవునికి వందనాలు, నాకు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు. వినిపిస్తుంది కదండి? వేదికను అలంకరించిన సంఘ గురువార్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే చర్చ్ ఎల్డర్స్ కి, సంఘస్థులకు, స్త్రీల సమాజం వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి జూమ్ మీటింగ్ లో నేను కూడా పాల్గొంటున్నానండి. దేవుని కృపను బట్టి అందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్తేర్ గారు చాలా చక్కగా వివరించారు. మరి దేవుని సన్నిధిని నిత్యం మేము అనుభవిస్తున్నాము. దేవుడు తన కృపను బట్టి మరి 6 years ఆ విధముగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ దేవునితో సమయం గడుపుటకు మేమందరము మరి 3 to 4 కలుసుకుంటూ ఉంటామండి. అయితే మరి ఆ 3 to 4 దేవునిలో మరి దేవుని సన్నిధిని మేము ప్రతినిత్యం ఆస్వాదిస్తూ ఉన్నాము. మరి దేవుని కృపను బట్టి మరి దేవుడు ఎంతగానో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అనేకమంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మరి మీరు ప్రేయర్ చేయటం ద్వారా మరి మా కుటుంబాలలో ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడని, అలాగే మరి అద్భుత కార్యాలను ప్రభు చేస్తూ స్వస్థత కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడని మరి సాక్ష్యాల ద్వారా విన్నప్పుడు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. మరి ఎవరైతే మరి ప్రేయర్ చేయండి అని చెప్పిన వెంటనే మరి ప్రేయర్ కోఆర్డినేటర్స్ వెంటనే మరి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అందరి బట్టి మా అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా దేవుని నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 179వ కీర్తన పాడుతుంది. నాయన్న రాగదే ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే నా ప్రాణధనమా, నా పట్టుకొమ్మా, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నాయన్న రాగదే నాయన్న సిలువలోని సపన్న నాటి నీ నా సతీర జూతు నా రాగదే ఒక తోట లోపట నాడు నీవు పడినా సకల శ్రమలి చోట బికటమయ్యున్నట్లుగా నీ తలంతో నకటారాతి గుండె సకలంబై పోవునట్లుగా నా ఎన్నో రాగదే పరమాచర్యముగాదాయి నాటి ప్రేమ ధరణిలో ఉన్నదా, చురుకవు ముల్లుల పుట్లకుని తీరము చెప్పు పురుగు కొరతంకి చెడుని కరుణం దర్శింతు నేడు నా రాగదే ఇచ్చాక మిదిగాదు మిగుల తలపోయా ముచ్చట తీరదు వచ్చి వచ్చిన చూగాయముల వలనే చొచ్చి నీ ప్రేమ జూతు నా ఎన్నా రాగదే తల వంచి సిగ్గునా చేయునేరా ములనెంతూ నా హనుమా
విలపించి వేడుకొందు నా ఎన్నా రాగదే నా ఎన్నా రాగదే ఓ యేసు తండ్రి నా ఎన్నా రాగదే. థ్యాంక్ యూ అండి. అందరికి దేవుని నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక సాక్ష్యం ఆన్లైన్లోనే మధురవాణి గారు చెప్తారు. ప్రార్థించడం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం ప్రభా, కృపామయుడ, సర్వోన్నతుడివైన దేవ, సర్వశక్తిమంతుడివైన తండ్రి, నిత్యుడివైన మా ప్రభా, పరలోకపు రాజా, మీ పాదముల యొద్దకు వచ్చున్నాం ప్రభా నా తండ్రి. నాయన మరి ఈ సాయంకాల సమయంలో నా ప్రభా నా తండ్రి, చిన్న మందగా చేరి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేశావు. నీకు అనేక కృతజ్ఞతాస్తుతులు నాయన. పరిశుద్ధుడివైన తండ్రి నాయన, ఎన్నిక లేని దాన్ని నన్ను కూడా నీ సన్నిధిలో నిలబెట్టి మరి ప్రభా నీ నా సాక్ష్యాన్ని వినిపించగలిగే భాగ్యాన్ని నాకు దయచేసావు తండ్రి. నీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. పాస్టర్ గారికి నా వందనాలండి. మొదటగా మరి ఈ సంఘ సభ్యులకు అందరికీ, రెడీమేడ్ సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. వినిపిస్తుంది కదండి? మంచిగా వినిపిస్తుందండి? హలో హలో వినిపిస్తుంది. సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు సాక్ష్యం చెప్పమని చెప్పారు. అయితే నాకు 10 నిమిషాలు సాక్ష్యం కాదని పెద్ద సాక్ష్యం అయినా పర్వాలేదు, కుదించి మరి క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. నా పేరు మధురవాణి అండి. నేను సిఎస్ఐ సంఘ సభ్యురాలిని. అయితే లాక్డౌన్ సందర్భంలో మరి లాక్డౌన్ వచ్చినప్పుడు మా మేనత్త కూతురు నీరజాక్షి నన్ను మరి దీనికి ఈ సంఘానికి పరిచయం చేసిందండి. ఈ జూమ్లో నువ్వు పాల్గొనమని చెప్పి నాకు అవకాశం వచ్చేటట్లు చేసిందండి. అందుకు నేను ఆ అమ్మాయికి కూడా నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే నా జీవితంలోనండి మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు బాగానే ఉన్నాను. దీంట్లో మంచిగా పాల్గొన్నాను. తర్వాత 23లో నాకు షుగరు ఎక్కువైపోయి కాలు సగం వరకు, అంటే మోకాలు కింద నుంచి కొంచెం తీసేశారు. మరి ఆ టైంలో మరి దేవాదేవుని మహాకృప వలన నేను ఈ జూమ్ మీటింగ్లో పాల్గొని మరి ఎంతో మంది జూమ్ సభ్యులందరూ కూడా నా గురించి చాలా ప్రార్థన చేశారండి. మరి అట్లాగే అనేకమైన సంఘాలు నా కొరకు ప్రార్థన చేశాయి. అట్లాగే మరి నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత, జూమ్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత మానసికంగా నేను చాలా బలపడ్డానండి. ఎందుకంటే ఈ 6 అడుగుల మంచం మీద ఈ కాలు లేకుండా నేను ఇలా బాధపడాలా అనుకున్న సమయంలో మరి మళ్ళీ నేను హాస్పిటల్లో 3 నెలలున్నా మళ్ళీ వచ్చి మళ్ళీ నేను దీనికి జూమ్ మీటింగ్ హాజరయ్యానండి. ప్రతి ఎవ్రీ మండే నేను చక్కగా వాక్య పరిచర్య చేసుకుంటాను. మరి ఈ క్విజ్కి ఏంటి మరి అట్లా చిన్నగా దేవుని పరిచర్య విషయంలో నాకు మరి సంఘ సభ్యులందరూ కూడా, ఈ జూమ్ మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా మరి చాలా ప్రేమగా మరి ఆత్మీయంగా మరి ఏ ఒక్కరిలో కూడా ద్వేషభావం లేకుండా నిజంగానండి. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల నుంచి ఒక్క మాట కానీ ఒక చేష్టలు కానీ ఏమీ లేకుండా మరి అందరూ కూడా ఎంతో ఐక్యతతో మరి జూమ్ మీటింగ్ నడిపిస్తున్నారంటే నిజంగా చాలా వండర్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడంటే. శుక్రవారం నాడు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తాం. మళ్ళీ
ఈ యవ్వనస్తుల గురించి ప్రార్థిస్తామండి. మరి అందరి గురించి ప్రార్థిస్తారు. ఎంత ఓపికగా గంట సేపు మరి ఒక 20 నిమిషాలు వాక్యం ఉన్నా, మిగతా సమయం అంతా కూడా చక్కగా దేశం గురించి, అందరి గురించి, మన సంఘం గురించి, బలహీనులైన ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తారండి. అట్లా మరి ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పాల్గొని ముందు అంతా 12, 15 మంది వచ్చేవాళ్ళు. తర్వాత క్రమక్రమేణంగా ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు వస్తున్నారు. అయినా గాని పర్వాలేదు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు, ముగ్గురు ఉంటారో అక్కడ దేవుడు ఉంటానని సెలవిచ్చాడు. మా మధ్య ఉండి మరి ఆయన నడిపించుకుంటున్నాడు. ఈ 6 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మరి ఆబ్సెంట్ కాకుండా మరి అంత ఇదిగా అందరూ ప్రార్థన చేస్తున్నారంటే నిజంగా సభ్యులందరూ అంత ఐక్యంగా, ప్రేమగా ఉండబట్టేనండి. మరి నాకు కూడా మరి నేను ఒక చిన్న సాక్ష్యం ఇప్పుడు నా వ్యక్తిగతంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే 20 23లో నాకొకసారి నాకు ఒక దేవుడు మాట్లాడాడండి. ఏంటంటే అది తలితాకుమి అన్నాడు. తలితాకుమి అని సరిగ్గా ఇదే సమయంలో తలితాకుమి అంటే ఏంటి ఈ మాట వినపడింది నాకు. అసలు మామూలుగా వాక్య పరిచర్యలో గాని అది కొంచెం ఎక్కువ వాడం కదా! అయినా గాని ఎందుకొచ్చింది? ఎందుకు మాట్లాడాడు తలితాకుమి అని చెప్పేసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సరే నేను మళ్ళీ భోజనానికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అక్కడికెళ్ళి కూర్చున్న తర్వాత టేబుల్ దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ వినిపించిందండి తలితాకుమి అని. అప్పుడు నేను మా అమ్మాయికి ఫోన్ చేశాను. ఏంటమ్మా ఎందుకు ఇట్లాగా నాకు వచ్చిందని చెప్పి. మా అమ్మాయి కూడా విజయవాడ సెంట్ బెసలికా చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తాడండి ఆయన. జీవ మనోహరం అని ఆయన భార్య అనమాట. మా అమ్మాయి, మా చిన్నమ్మాయి. ఆ అమ్మాయికి ఫోన్ చేశా. ఏంటమ్మా ఇట్లా నాకు తెలియట్లేదు, అర్థం కాలేదు ఇదేంటి అనంటే, అమ్మా నువ్వు చనిపోయినా గానీ తిరిగి లేపుతానంటున్నాడు దేవుడు అనంది. అంటే నేను చనిపోతాను నాకు తెలుస్తుందా మరి? నాకు తెలిసి నేను మళ్ళీ లేచి నేను చచ్చిపోయాను కదా అని అనుకుంటానా అని అనుకున్నానండి. కానీ అలాగే మరి 15 రోజుల పాటు నేను చాలా సిక్ అయిపోయాను. నిజంగా మన సంఘం ఎంత బాగా నా గురించి ప్రార్థన చేశారంటే, మరి సొంత వాళ్ళ చుట్టాల మాదిరిగా చేశారండి అందరూ కూడా. అలాగే అన్ని సంఘాలు చేసినాయి. చాలా సంఘాలు సీఎస్ఐ సంఘం ఏంటి, లూథరన్ సంఘం, నేను ఎక్కడెక్కడికెళ్తానో అన్ని సంఘాలు చేసినాయండి. మరి అట్లా నేను హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత షుగర్ ఎక్కువైపోయి నాకు హ్మ్, అరికాళ్ళ దగ్గర నుంచి మరి మోకాలు కింద అరిచెయ్యి అంత ఇదిగా మోకాలు కింద నుంచి తీసేశారండి. అయినా పర్వాలేదు దేవాదేవుడు తన కృపని మరి నాపై ఉంచాడండి. అంత ఎంత కూడా కేవలం నా సహవాసం. నాకు నిజంగా నేను ఈ సంఘ సభ్యులందరికీ కూడా నేను థాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఏ రోజు కూడా నేను రాకపోతే ఎందుకు వాణి ఆంటీ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదని చాలా ప్రార్థన చేస్తారండి నా గురించి. నేను వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకోలేను. అయితే అట్లనే మరి ప్రభువు కూడా నన్ను ఆయన సన్నిధిలో ఉంచి మరి అనేకమైన ఇంకా సా సాక్ష్యం చెప్పడం ఏంటి యూట్యూబ్‌లోను. మరి అలాగా నన్ను మంచం మీద ఉన్నా కూడా మరి చిన్న పుస్తకం రాయటం, సాక్ష్యం పుస్తకం రాయటం ఇవన్నీ గూడా కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప నా పట్ల. మరి దానికి దోహదపడిన వాళ్ళు ఎవరంటే ఇదిగో ఈ సంఘం వాళ్ళండి. సంఘం వాళ్ళు నన్ను సొంత మరి ఇంట్లో మనిషిలాగా నన్ను ప్రేమించి, నన్ను ఉత్తేజపరిచి మరి ప్రతి ఎవ్రీ మండే కూడా నాకు చ చే వాక్యం చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చి, మరి నన్ను దిగజారిపోకుండా, నిద్రపోకుండా మరి నన్ను నా గురించి ప్రార్థన చేస్తున్నారండి. మరి ఇంకా అనేక మందిగా వచ్చి చేరి వాళ్ళు గూడా మరి మేలు పొందాలని అందరూ కూడా ఎందుకంటే సహవాసం ఉంటే ప్రతి ఒక్కరు గూడా మేలు పొందుతారు. నేను రూపుకి చెప్పేదేంటంటే, నేను మరి కాలు ఇంత తీసేసినా కూడా నేను ధైర్యంగా ఉన్నాను. మరి మనకి దేవుని చిత్తం ఏమై ఉందో, దాంట్లో మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నామో అనుకోని మనం ముందుకు సాగాలి. తప్పదు. ఎందుకంటే జీవించాలి తప్పదు. ఇప్పుడు చనిపోతామంటే చనిపోలేము. కాబట్టి ముందుకు సాగాలి. దేవునిలో ముందుకు సాగాలి కాబట్టి, మరి ఆ దేవుని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకి కలగాలని మనం ప్రార్థన చేసుకుంటూ, ఈ సాక్ష్యం
మరి ఎవరికి ఉపయోగపడుతుందో, ఎవరి మనసును తాకుతుందో నాకైతే తెలియదు. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమె ఆమె ఈ దినం 31వ దినం, లెంట్లోని దినం. మనము దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని స్తుతించి ఆరాధించి దేవుని వాక్యం విని, అలాగే సాక్ష్యాలు చెప్పారు. ఇలాగ ఒకరొకరం మనము ఎదగడానికి దేవుడు ఇస్తున్నటువంటి తరుణాలను బట్టి దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ముఖ్యంగా ఈ దినం ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి రెస్పాన్సివ్ రీడింగ్ చదివినటువంటి శ్రీమతి కెజయ గారు, అలాగే బైబిల్ రీడింగ్ చదివినటువంటి శ్రీమతి ఎస్తేర్ రాణి గారు, అలాగే సాక్ష్యం చెప్పినటువంటి శ్రీమతి ఎస్తేర్ రాణి గారు, ఇది అలాగే సాక్ష్యం ఇద్దరు పంచుకున్నారు, శ్రీమతి ఎస్తేర్ రాణి గారు మరియు ఆన్లైన్లో మధురవాణి గారు. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ పాస్టర్ దిలీప్ గారు చేస్తారు. అనౌన్స్మెంట్స్లో ముఖ్యమైనవి ఏమంటే, రేపటి దినమందు మనకు దేవుని వాక్య సందేశాన్ని శ్రీమతి షూలమ్మితి రాజకుమారి గారు చెప్తారు. అవునా? టుడేస్ డిన్నర్ ఈజ్ స్పాన్సర్డ్ బై మిసెస్ జాయ్స్ సి ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ సిస్టర్ బెట్సీ డెత్ యానివర్సరీ. Women Samaj also sponsoring special sweets on behalf of June 6th anniversary. ఇవి నేను చదివాను, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, పాస్టర్ గారు, దిలీప్ పాస్టర్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. అనంతరము ప్రభు ప్రార్థన దీవెన 613వ కీర్త దీవెనతో సెలవిము. పల్లవి మాత్రమే పాడతాం, 9 గంటలు అయింది కాబట్టి పల్లవి మాత్రమే పాడతాం. ఈ విషయాన్ని గమనించండి. దయతో సంగమంతయు నిలిచి ఉండగా ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదము, తదుపరి సెలవు గీతము పాడుకునొత్తు యొక్క ఆరాధనను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధికి తెగించుచున్నాము. నీ సన్నిధిలో నివసించుటకు యోగ్యత లేనటువంటి మమ్మలను నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణము ద్వారా పాపము నుండి విమోచింపబడి ఆయన పునరుద్ధానము ద్వారా రక్షణ లోనికి నడిపించబడిన విధానాన్ని బట్టి నీ సన్నిధిలో మా జీవితాలను కనబరుచుకొనుచున్నాము. సహాయము దయచేయండి. ఈ దినమంతటిలో మీరు చూపినటువంటి మీ కృపా బాహుల్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతటిలో మేము చేసినటువంటి ప్రయాణాలలోను, చదువులలోను, ఉద్యోగాలలోను, సమస్తమైన విషయాలలో మీ ఉన్నతమైన ఉచితమైన కృపను మా ఎడల కనబరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సాయంకాల సమయమందు మీ పరిశుద్ధ సన్నిధిలో ఇటు ఆరాధనలో పాల్గొనడానికి మీరు చూపినటువంటి కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, మీ స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి మా రిడీమర్ లూథరన్ సంఘాన్ని బట్టి మీ సన్నిధిలో మీ నామమును గణపరచుచున్నాము. దేవా వందనాలు.
సంఘము నీది, దీనిని కాయువాడవు నీవు, అధ్యక్షుడవు నీవై ఉన్నావు. ఈ సంఘములో నివసించుచున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబములలో నివసిస్తున్నటువంటి బిడ్డలను, వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యములను, వారు చెయ్యు ఉద్యోగ ప్రయాణాలలో సమస్తమైన విషయాలలో మీ కృప, మీ సన్నిధిని వారి మీద ఉంచి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. ఈ సంఘము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు సహాయము దయచేయండి. అనేకులు ఈ నీ సంఘములో చేర్చబడినట్లుగా, అనేకులు ఈ నీ సంఘములోనికి రాబడినట్లుగా సంఘ సరిహద్దులను విశాలపరచుమని నీ సన్నిధిలో ప్రార్థన. అనేకులు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండగా ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించమని నీ సన్నిధిలో వేడుకొనుచూ ఉన్నాం. అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉన్నటువంటి బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చి మీ సన్నిధి ప్రసన్నతను వారు అనుభవించున్నట్లుగా, తద్వారా మేమందరము కూడా దీవించబడినట్లుగా మీరు మార్చమని నీ సన్నిధిలో ప్రార్థన. మా సంఘంలో ఉన్నటువంటి వయోవృద్ధులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. వారికి మంచి బలమును, శక్తిని, ఆయుష్, ఆరోగ్యములతో నింపి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. యజమానులను దీవించండి, గృహిణులను దీవించండి. వారు చేయుచున్నటువంటి ఉద్యోగ ప్రయాణాలలో, చదువులలో మీరు తోడుగా ఉండమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, గృహిణీలుగా ఉన్నటువంటి వారికి మంచి జ్ఞానము దయచేసి, జ్ఞానవంతురాలు తన గృహమును కట్టుకును ఆ విధమైనటువంటి కృపల వారిని నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా యవన సేవకులందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యవన కుమారులు, కుమార్తెలు చదువుచుండగా లెస్సైనటువంటి జ్ఞానము దయచేయండి. ఉద్యోగాలు చేయుచుండగా భద్రతను దయచేయండి. ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ కృపలో, నీ చిత్త ప్రకారము వారికి ఉద్యోగ ద్వారాలను తెరచి వారి జీవితములలో సంతోష సమాధానాలతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. చిన్నారి బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ, మా దేవా, మా ప్రభువా, నీ దయందును పెద్దల దయందును దినదినము వదిలేటువంటి కృప వారికి దయచ్చమని నీ సన్నిధిలో ప్రార్థన. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తము ప్రాముఖ్యంగా ప్రార్థించుచున్నాం. తెలిసిన వారు ఉన్నారు, తెలియనటువంటి వారు ఉన్నారు. అనేకులు అనారోగ్యంతో బాధపడుతుండగా మా దేవ, ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటూ ఉండగా అటు వారందరి నిమిత్తము మీ పరిశుద్ధ సన్నిధిలో వారి నిమిత్తము ఎత్తి ప్రార్థించుచుండగా నీవు మీ పరిశుద్ధ ఆలయంలో నుండి మా ప్రార్థనలను విని మాకు జవాబులను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరిని దీవించండి, మంచి బలమును దయచేయండి. బలహీనులుగా ఉండగా నీ బలమైనటువంటి హస్తము చేత వారిని లేవనెత్తమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, బిడ్డలందరికీ మంచి బలమును, శక్తిని దయచేసి నీ సన్నిధిలో సాక్షిగా నిలబడేటువంటి కృప వారికి దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, సైనిక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మా సంఘపు బిడ్డల కుటుంబాలన్నిటిని బట్టి వందనాలు. సైనికులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వారి చుట్టూ నీ కృపాక్షేమమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉంటున్నటువంటి మా సంఘపు బిడ్డల కుటుంబాలను దీవించండి. వారి చుట్టూ నీ దూతల కంచె కావదలు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ సంఘములో పాల్గొంటున్నటువంటి, ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఎత్తబడినటువంటి వాక్యము మా అందరి హృదయాలలో నీరుగట్టి తోట వల్లే ఫలించినట్లు మాతో మేము సమాధానపడుతూ, మా పొరుగు వారితో సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తూ, మేమందరము కూడా సమాధానానికి కర్తవైన నీకు దగ్గరగా ఉండేటువంటి కృప మా అందరికి దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ప్రియులైనటువంటి వారిని కోల్పోయి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి జాస్తి గారి యొక్క కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, సహోదరిని కోల్పోయి ఉండగా దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి ఆదరణ, ఓదార్పును దయచేయండి. వారి ఆత్మ మీ సన్నిధిలో నిద్రించుచున్నది, విశ్రాంతి నొందుచున్నది అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా
మా దేవ మా ప్రభువా, వారికి మంచి మనోధైర్యాన్ని కలుగజేసి నెమ్మదిని దయచేసి ఆదరించి ఓదార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారు మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్పాన్సర్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, తినుచున్నటువంటి మాకు బలము, శక్తి, ఆరోగ్యం దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ మా ప్రభువా, 6 సంవత్సరములు మా స్త్రీలందరూ కూడా కూడి మా దేవ వేకువ జామునే ప్రార్థనలో గడుపుచుండగా, అట్టి ప్రార్థనలు నేటి దినానికి 6 సంవత్సరాలు మా దేవ నిండి ఉండగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో విత్తబడినటువంటి ప్రతి సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ మా ప్రభు, ప్రత్యేక కీర్తన పాడినటువంటి వారిని కూడా దీవించండి. ఈ సాక్ష్యము వారి జీవిత కాల పర్యంతం వరకు కూడా నమ్మకముగా నిలబడినట్లు సహాయం దయచేయండి. మా స్త్రీలలో ఐక్యత కలుగు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను ప్రార్థనా పరులైనటువంటి వారిని మీరు లేవనెత్తండి. సంఘము నిమిత్తం ప్రార్థించుచుండగా, ఆత్మీయంగా ఎదుగునట్లుగా ప్రార్థించుచుండగా, యవనస్తుల నిమిత్తము ప్రార్థించుచుండగా, మా దేవ చిన్న చిన్న క్విజుల ద్వారా వారిని వారు బలపరుచుకుంటుండగా, దేశంలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తము వారు ప్రార్థించుచుండగా, వారి ప్రార్థనలు నీ సన్నిధానానికి చేర్చుకొని తద్వారా ఈ నీ సంఘం ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మా స్త్రీల సమాజము వారందరినీ కూడా సంఘమంతటి పక్షముగా మీ యొక్క నామములో సంఘ గురువర్యుల పక్షంగా వారిని అభినందిస్తూ, వారిని ఇంకనూ ప్రార్థనలో ఉండునట్లుగా ప్రోత్సహిస్తూ ఉండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. మా దేవ మా ప్రభువా, ఇటు ఆరాధన ముగించుకుని తిరిగి గృహానికి వెళుతూ ఉండగా మార్గమంతటిలో నీ కృపను దయచేయండి. క్షేమంగా మా గృహానికి చేరుకుని మా దేవ నిద్రించుచుండగా మంచి సుఖమైన నిద్రను దయచేసి, వేకువనే మంచి మెలుగును దయచేసి నీ నామస్మరణతో మా దినచర్యను ప్రారంభించేటువంటి కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. ఇట్టి ప్రార్థన నీ సన్నిధానానికి ధూప దీప నైవేద్యముల వల్ల చేర్చుకుని మా ప్రార్థనలకు తగిన జవాబులను మీరు దయచేస్తారని విశ్వసిస్తూ నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో ఈ ప్రార్థనలన్నిటినీ కూడా అడిగి వేడుకొని మా మనవులన్నిటిని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. శోధనలోని తేకాదుషును మమ్ము తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేయున్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. దీవెనతో సెలవిమ్ము కర్తా, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా. దీవించి క్షేమంపు టీవులను దయాజేసి జీవా పోషణ వార్త భావమున సమకూర్చి దీవెనతో సెలవిమ్ము కర్తా.